కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీ నెలలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. తెలుగుంటి ఆడపడుచులు తీరొక్క పూలతోటి బతుకమ్మలు పేర్చి ఒక చోట చేర్చి కొద్దిగా వర్షానికి అంతరాయం కలిగిన మహిళలు మాత్రం బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. ఈసారి బతుకమ్మ వేడుకలు చాలా మళ్లీ రావమ్మ బతుకమ్మ బతుకును ఇవ్వమ్మ బతుకమ్మ అని బతుకమ్మను నిమజ్జనం చేసి గౌరమ్మను పూసుకొని సద్దుల ఘనంగా నిర్వహించారు. ప్రతి కాలనీలో పురుషులు కూడా ఇట్టి సద్దుల బతుకమ్మ సంబరాల్లో పురుషులు కూడా పాల్గొని విజయవంతం చేశారు. నమోదు చేసుకోవాలి మహిళా మనులందరూ కూడా. కామారెడ్డి జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అశోక్ నగర్ మైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండే ఒక చెట్టు కింద ఈ టెంపుల్ పునర్నిర్మాణం అయినాక మొదటిసారిగా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన తెలుగింటి ఆడపడుచులు పూల తీరు ప్రతి ఒక్క పూరుతోటి బతుకమ్మలు పేర్చి ఇక్కడ పేర్చారు. మళ్ళీ బతుకమ్మల పూలే కాకుండా కొన్ని మనం ఇంతకుముందు విజువల్ చూసుకున్నట్టయితే విగ్రహాలతోటి అమ్మవారిని అలంకరించారు. బతుకమ్మ ఇక్కడ మనకి మహిషాసుర మర్దిని మైసమ్మ దేవాలయం పునర్నిర్మాణం అయిన తర్వాత ఇది మొదటిసారి బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఘనంగా, అంటే కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉంటూ ప్రతి ఈవెంట్ ని ప్రతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా విజయవంతంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఇది సద్దుల బతుకమ్మ. అందరికి మళ్ళొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చూశారు నేను డీజే పాటలు పెట్టకుండా మీరే బతుకమ్మ సొంతగా పాటలు పాడారు. కొందరు డీజే పాటలు పెట్టి ఏదేదో స్టెప్పులు వేస్తారు, ఏమేమో చేస్తారు. దీనికి మీరేమంటారు? మన సాంప్రదాయాలను ఎప్పుడు మర్చిపోవద్దు. సో మొదటిసారి మాత్రం ఈ డీజేలు అవన్నీ తర్వాత వచ్చాయి, కానీ మొదటిసారి నుంచి ఫస్ట్ నుంచి వచ్చేది ఏంటంటే మనము పెద్దవాళ్ళు ఒకళ్ళు అంటే మొత్తము బతుకమ్మ చుట్టూ ముందుగా బతుకమ్మ, దసరా, దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు కామారెడ్డి ప్రజలందరికీ, మా అశోక్ నగర్ కాలనీ వాసులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మైసమ్మ మొట్టమొదటిసారి పునర్నిర్మాణం ఫస్ట్ తర్వాత మొట్టమొదటిసారి మా కాలనీ వాసులందరూ వచ్చి ఇదే గ్రాండ్గా సొంత పాటలు వాళ్ళే పాడి, మా కాలనీ పాటలన్నీ వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే పాడి వాళ్ళే అంతా చేసుకొని సత్సంగంగా మా కాలనీ వాసులందరూ విజయవంతం చేసినారు. కాబట్టి అందరికీ అశోక్ నగర్ వాసుల తరపు నుంచి బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలుపుతారు.